Hi friends, have you ever noticed that we give great advice to others, but when it comes to our own problems, we mess up our lives? ఎందుకంటే ఇది చాలామందికి జరిగే లక్షణమే, చాలామందిలో ఉండే లక్షణమే, చాలామంది జరిగే పరిస్థితే ఇది. ఎందుకంటే మనము వేరే వాళ్ళకి ప్రాబ్లమ్స్కి పరిష్కారాలు చక్కగా చూపించగలుగుతాం, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించగలుగుతాం, వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ని ఇమ్మీడియట్గా ఇవ్వగలుగుతాం. కానీ మన వరకు వచ్చే వరకు మనం ప్రాబ్లమ్స్ని సరిగ్గా పరిష్కరించుకోలేకపోతూ ఉంటాం. దీన్నే ఏమంటారంటే సాలమాన్స్ పారాడాక్స్ అంటారు. ఎందుకంటే కింగ్ సోలమాన్ అనే ఆయన చాలా జ్ఞాని, చాలా సమస్యల్ని చక్కటి పరిష్కారాలు చూపించాడు, చాలా వైజెస్ట్ మ్యాన్ అని చెప్తారు చరిత్రకారులు. కానీ ఆయన జీవితం వరకు వచ్చేసరికి ఆయన సరిగ్గా పరిష్కరించుకోలేకపోయాడు ఆయన సమస్యల్ని అని చెప్తూ ఉంటారు. అందుకనే ఈ ఫెనామినాకి, సైకలాజికల్ ఫెనామినాకి ఆ పేరు వచ్చింది సాలమాన్స్ పారాడాక్స్ అని. ఇది 2014లో ఈ థియరీని బయటకు తీసుకుని వచ్చారు. ఏం చెప్తుంటుందంటే మనము మన సమస్యల్లో మునిగిపోతూ ఉంటాం కాబట్టి మన సమస్యలకి మనం సరిగ్గా పరిష్కారం చూపించుకోలేకుండా పోతూ ఉంటాం. మనం గనక దీనికి పరిష్కారం ఏంటి ఇటువంటి సమస్యకి అంటే ఏంటంటే, మనకు సమస్య వచ్చినప్పుడు మనం ఒక థర్డ్ పర్సన్ లాగా మారి బయటికి వెళ్ళి థర్డ్ పర్సన్ ప్రాబ్లమ్స్ ఇవి అనుకుని గనక మీరు ఆలోచిస్తే ఈజీగా మీరు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతారు. షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్. మీరు మీ ప్రాబ్లమ్స్లో కొట్టుమిట్టాడి దానిలో మునిగిపోకుండా పక్కకు వచ్చి, ఒడ్డుకు వచ్చి మీరు ఒక సాక్షిలాగా నిలబడి ఆలోచిస్తే కనుక మీకు సమస్యకి ఈజీగా పరిష్కారం అనేది లభ్యమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. దీన్నే సాలమాన్స్ పారాడాక్స్ అంటారు. ఇటువంటి మంచి సైకలాజికల్ ఫినామినన్స్ మీరు వినాలి అనుకుంటే నన్ను ఫాలో కండి, నా అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.